అడ్లూరి లక్ష్మణ్ సారు మలి సర్కార్ల మంత్రావుడేమో కానీ సారుకు వచ్చినంత కష్టం ఏ పగోనికి పాలకునికి కానీ ఎవ్వరు కూడా రావద్దు పోన్రి. మొన్ననే బీసీ మంత్రికం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు దున్నపోత అన్నాడని మస్తు బాధపడే. అసోడిది ఇప్పుడు ఇంకో మంత్రి కూడా లక్ష్మణ్ సార్ను అనరాని మాటలు అన్నాడా ఏం కథ అంటే ఇక ముచ్చడం ముంగటేసుకున్నాడట. ఇప్పుడు మళ్ళెవలే అంటే ఇక జనుండ్రి మీరే. అయ్యా గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు ఇక చెప్పుండ్రి ఇప్పుడు మళ్ళెవలు మీ మనసును వచ్చేటట్టు మాట్లాడినరో. మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం వేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే ఇన్నరా కైకిలిగూళ్ళ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఇట్లా అడ్లూరి లక్ష్మణ్ సారు గురించి మాలల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిండట. మరి ఇప్పుడు ఏమంటారు సారు ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నా. మరి మంత్రి సార్ ఒకటే జెండా పట్టుకొని ఒకటే పార్టీని పట్టుకొని కార్యకర్త నుంచి మంత్రిగా కేబినెట్లో ఉన్నా అని అంటుండంటే ఇప్పుడు పార్టీలు మారి జెండాలు మారుస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి సారు అంతగానో ఏం మాట్లాడిండే బాలన్న అంటారా ఆ ముచ్చట గుడి నుండి. కానీ మీరందరూ చూస్తున్నారు, మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఈయనరా మాలల ఆత్మీయ సమ్మేళనం మీటింగ్కు పోయి కైకిలికూళ్ళ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఇట్లా ఓబీసీ మంత్రి దున్నపోతు అని దళిత మంత్రిని అంటుంటే పక్కపొంటి ఉండి కూడా ఎందుకు ఒక్క మాట అనలేదని కావాలని బట్టగాల్చి మీదేసి నన్ను బదనాం చేసుడు కరెక్ట్ కాదని వివేక్ సార్ అనుకొచ్చిండు. అయ్యా మంత్రులారా, దున్నపోతులే అనుకోనరి ఏమన్నా అనుకోనరి, అది మీ పర్సనల్ ముచ్చట. అయినా మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు సారు? పాలకులం కాదు సేవకులం అని చెప్పుకొని ప్రజాపాలన చేస్తుంది కదా. మీరు ప్రజాపాలన అందియకుండా ఇట్లా పంచాదులు పెట్టుకున్నాడు ఏందో, మళ్ళా ఇట్లా గడికొక్క పారి పొద్దువోవుడు ఏందో. అసలు మంత్రులుగా ఉన్న మీకన్నా ఇట్లా గడికి చెప్పుకునేందుకు మంచిగా అనిపిస్తున్నదా? ఇదేనా సారు మీకు మీ కాంగ్రెస్ పార్టీ నేర్పిన క్రమశిక్షణ అంటుర్రు ఏ ముచ్చటి నొల్లు.